ఉంటుంది. బట్ ఆవేదన కొద్ది రోజులు పోయాక ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు దానికి తగ్గ గౌరవం ఇస్తారు కాబట్టి అదంతా కూడా మనసిపోద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు సెలవు కప్పుతున్నారు. ఎక్స్రే కార్యదర్శి నేను. అవునా? కొల్లూరు. కొల్లూరు. ఓకే, మా హౌస్ అండి ఇది. అవునా అమ్మా? నమస్కారం అమ్మా. అందరికి చెప్పాలా అట్లా ఫ్యాను ఓకే ఓకే. గిరగా తిరుగుద్దా? మీరు మా ఇది కదా మా అభిమాని. బేసిక్గా మీ నియోజకవర్గం వెస్ట్లో కనిపించిన ఆదరణ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే ఇందాక నుంచి మేము గమనిస్తున్నంతలో పెద్ద తేడా ఏం అనిపించట్లేదు మాకు. ఇప్పుడు మా విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ కలిసే ఉంటాయి. మాకేమో ఊరికే నియోజకవర్గాల పరిధి ఉంటుంది కానీ అందరూ కూడా ఇప్పుడు మా వంటంలో వ్యాపారం చేసే వస్తువులు ఇప్పుడు మా ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఆయన వంటంలో వ్యాపారం, అక్కడ నాకు పరిచయం ఉంది, ఇల్లు ఇక్కడ ఉంది. అది ఇవన్నీ మాకేమి సెంట్రల్ వెస్ట్ అని తేడా అయితే ఏం లేదు, మాకేమి నియోజకవర్గాలు తేడా ఏం లేదు. కాకపోతే ఏరియా నాకు కొత్తగా వచ్చిందని ఆలోచన తప్ప పబ్లిక్ చాలా వరకు వంటంలో ప్రతి వాళ్ళు వ్యాపార కూడలి మాది. వస్త్రాల మార్కెట్ కానీ, కృష్ణవేణి మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ కానీ, పప్పుల బజార్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా విజయవాడ సిటీ మొత్తం ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరూ నాకు పరిచయం చేస్తేనే వాళ్ళ యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. దాని ద్వారా మంచి మెజార్టీ గెలుస్తాం. మిమ్మల్ని బేసిక్గా ఆయన్ని ఓడించిన మల్లాది విష్ణు కంటే కూడా కొత్తగా ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చిన మిమ్మల్ని బోండవమ్మ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ దిక్కులేక ఈ నియోజకవర్గానికి వచ్చారంటూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారండి? ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాగుండవమని రోడ్డు మీద తీసుకొచ్చాను, లేకపోతే ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేవాడు. ఇవాళ రోడ్డు మీదకి బయటకు వచ్చాడంటే అది కేవలం బికాజ్ ఆఫ్ వెల్లంపల్లి సీను అని చెప్పని. అదేవిధంగా మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడతా. ఎందుకంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అర్హత లేదు అతనికి. గత 5 ఏళ్లలో ఏం చేశాడని చెప్పి అతనికి ఓటేయాలి అంటే భూములు కబ్జా చేశాడని ఓటేయాలా, బైక్ రేసుల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీసినందుకు వేయాలా, స్వతంత్ర సమయోధుల స్థలాలు కబ్జా చేసినందుకు ఓటేయాలి, దేనికి వేయాలి? స్థలం కనబడితే కబ్జా చేయడం అనేది బాండవమ్మకి ఆనవాయితీ అదంతా కూడా. అటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా? కాపులు గొంతు కోసాడని చెప్పి చంద్రబాబు గురించి చెప్పింది ఎవరండి? బాండవమ్మనే కదా. మరి అటువంటి కాపులు ఈరోజు తెలుగుదేశం ఓటేస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాలా. ఆవేశంతో మాట్లాడితే ఆవేశంతో అప్పటికప్పుడు ఏదన్నా వాళ్ళకి ఫోకస్ అవుతావు తప్ప ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్కి కర్ణుడి శాపాలలాగా బాండవమ్మకి అన్ని శాపాలు ఉన్నాయి. ఇక్కడ అంతమవడం ఖాయం. ఇక్కడ బేసిక్గా మిమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే కాకుండా ఒక నియోజకవర్గానికి పరిమితం చేయకుండా మిమ్మల్ని రాష్ట్ర నాయకుడిగా చూడాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ కోణంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈసారి గతంలో ఉన్న సిచ్యువేషన్ లేదు, టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్తో పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. సో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. దానికి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకటే పోటీ చేయొచ్చుగా. ఇంతమంది వస్తున్నట్టు అర్థం ఏంటి? ఒక నాయకుడు బలంగా ఉన్నాడు ఇక్కడ, మా ముఖ్యమంత్రి గారు బలంగా ఉన్నారు. ఆయన్ని ఢీ కొడతానికి అతనికి సత్తా లేక అందరూ గుంపుకు వస్తున్నారు. ఎంతమంది గుంపుకు వచ్చినా కానీ ఇది 2014 కాదు, 2019 ఆయన పరిపాలన చూశారు ప్రభుత్వం. ఈరోజు ప్రజలు ఈరోజు మేము ఇందాక స్లమ్కి వెళ్ళాను, ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ ఉన్నాయి. అది మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం. అందుకనే మేము 175 నియోజకవర్గాలు గెలవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా టార్గెట్ చేశారు. ఆ టార్గెట్లో కుప్పం కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. అదే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఆదరిస్తున్నారు నన్ను. మళ్ళీ మీరు రావాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు మంచి జరుగుతుందని చెప్పని నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను దగ్గర తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు.